चुकी है। హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన 2 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఏదైతే జ్యోతి కృష్ణ గారు ఇంకా క్రిష్ జాగర్లపూడి గారు సంయుక్తంగా ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు సినిమా నిర్మించడం జరిగిందో, సినిమా అయితే నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో సినిమాకు కొద్దిగా పాజిటివ్ మిక్స్డ్ రివ్యూ రావడం జరుగుతుంది. ఏంటంటే సినిమా పరంగా స్టోరీ పరంగా బాగున్నా ఆ సినిమాలో ఏవైతే విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్లో వచ్చే విఎఫ్ఎక్స్ ఉన్నాయో విఎఫ్ఎక్స్ అంతా సరిగ్గా లేవని చెప్పి ఆడియన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో విఎఫ్ఎక్స్ని ఇప్పుడు కట్ చేసి మళ్ళీ వాటిని ట్రిమ్ చేస్తున్నట్టు, ఆ విఎఫ్ఎక్స్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని ఇంకా మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అలా చేస్తే సినిమా ఇంకా మంచి హైప్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సినిమాకి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. అలాగే రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే సినిమాకి రావడం జరుగుతుంది. సో సినిమాలో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాని ఓన్లీ తెలుగులో మాత్రమే ఎక్కువగా ప్రమోషన్ చేయడం జరిగింది, మిగతా లాంగ్వేజ్లో ఎక్కువగా ప్రమోషన్ చేయలేదు. కాబట్టి సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా మన తెలుగు నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది, మిగతా లాంగ్వేజ్ నుంచి చాలా తక్కువ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా హరిహర వీరమల్లుకి సంబంధించిన 2 days కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 48,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రెండో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సౌత్లో సినిమాలు ఎలా ఉంటాయంటే మొదటి రోజు బీభత్సమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది, సెకండ్ రోజు భారీగా పడిపోవడం జరుగుతుంది. సో హరిహర వీరమల్లు విషయంలో కూడా అదే జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 16,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. రేపు 4th Saturday హాలిడే ఉంటుంది, అలాగే సండే హాలిడే ఉంటుంది. కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో తిరిగి మంచి గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ సినిమా 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 64,71,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 77,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల్లో ప్రీమియర్ షోస్ ఉండడం వల్ల, అలాగే విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా కూడా విదేశాల్లో చాలా బాగా ఉంటుంది. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాకు విదేశాల నుంచి మొదటి 2 రోజుల్లో 34,96,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా జ్యోతి కృష్ణ గారు ఇంకా జాగర్లపూడి క్రిష్ గారు ఇద్దరు సంయుక్తంగా నిర్మించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు Part 1 సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 12,24,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో మొదటి 2 రోజుల్లోనే హరిహర వీరమల్లు సినిమా 100 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. ఈ సినిమా లాంగ్ రన్లో మరింత విజయం సాధించాలని కోరుకుందాం. ఎందుకంటే కొంతమంది సినిమా మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది, కానీ మీరు గమనించుకున్నట్టయితే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అడ్డంకులు అయితే సినిమాకి రావడం జరిగింది. కరోనా వేవ్ రావడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ ఉండడం, రాజకీయాల్లో ఉండి కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్న 2 గంటల్లో ఖాళీ ఉన్న 2 గంటల్లో ఆయన వచ్చి సినిమాలో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. అందులో సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించిన పాయింట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. విఎఫ్ఎక్స్ విషయంలో తప్ప సినిమాకి సంబంధించిన కథ ఏదైతుందో కథ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో ఫ్యామిలీస్ అందరూ మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది హరిహర వీరమల్లు సినిమా. ఎందుకంటే మన చరిత్ర పునాదుల్ని, మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మం గొప్పదనాన్ని సినిమాలో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమాని చూపించండి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు హరిహర వీరమల్లుకి సంబంధించిన Day 2 కలెక్షన్స్. రేపు Day 3 కలెక్షన్స్తో కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం ఇప్పుడు హరిహర వీరమల్లు, నెక్స్ట్ కింగ్డమ్, తర్వాత వార్ 2, కూలీ, ఇలా లైన్గా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎన్టీఆర్, రుతిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రాబోతుంది. కాబట్టి ఈవినింగ్ దానికి సంబంధించి కూడా వీడియో చేసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.